భగవంతుని యొక్క అవతారములు అనేకము ఉన్నప్పటికీ అందులో ప్రధానంగా దశావతారములను కీర్తిస్తారు. దశావతారములు ధర్మ సంస్థాపన కోసం వచ్చినటువంటి అవతారాలన్నిటిలోకి కూడా అత్యంత సారవంతమైనటువంటి అవతారములుగా కీర్తింపబడతాయి. మిగిలినవి సారవంతములు కాదు అని ప్రతిపాదన కాదు. ప్రాముఖ్యతని దృష్టిలో పెట్టుకున్నప్పుడు దశావతారములను ఎక్కువగా కీర్తించడం జరుగుతుంది. మళ్ళీ ఆ దశావతారాలలో పరిపూర్ణావతారం శ్రీకృష్ణావతారం. అటువంటి శ్రీకృష్ణావతారం రావడమే అర్ధరాత్రి వేళ ఆవిర్భవించింది. అర్ధరాత్రి అంటేనే కటిక చీకటి, బాగా చిమ్మ చీకటి ఉండేటటువంటి సమయం అర్ధరాత్రి వేళ. కానీ అన్ని వేళలా అర్ధరాత్రి బాగా చీకటిగా ఉంటుంది అని చెప్పడం కూడా కొంచెం కష్టమే. ఋతువుని బట్టి, మాసాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక సమయంలో ఉన్నటువంటి అర్ధరాత్రి వేరొక రోజు ఉన్నటువంటి అర్ధరాత్రి కన్నా కూడా గాఢాంధకారముతో కూడుకున్నదై ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటి రోజు ఒక సంవత్సరం మొత్తం మీద బాగా చీకటిగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉండేటటువంటి రోజు. ఎందుచేత అంటే ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో చీకటి ఎక్కువ. మళ్ళీ దక్షిణాయనంలో శ్రావణ మాసంలో బాగా చీకటిగా ఉంటుంది. ఎందుకని అంటే నీటితో నిండినటువంటి నల్లటి మబ్బులు భూమికి బాగా దగ్గరగా దిగి వస్తాయి. అది వర్ష ఋతువైనటువంటి కారణం చేత ఆ శ్రావణ మాసంలో నల్లని మబ్బుల చేత ఆవరింపబడినటువంటి ఆకాశం భూమికి ఎక్కువ వెలుతురు యొక్క ప్రసారాన్ని అంగీకరించదు. తత్కారణము చేత చీకటి మరింత ఎక్కువగా ఉంటుంది. అటువంటి శ్రావణ మాసంలో కృష్ణపక్షం మరింత చీకటి. ఎందుకనంటే చంద్రుని యొక్క వెలుతురు తగ్గిపోతూ ఉంటుంది, ఆయన కళలు తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి. అష్టమి తిథి వచ్చేటప్పటికీ అది చీకటికి మధ్య ప్రాంతం. అందున ఆ శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ. అది కేవలం మనుష్యులకు మాత్రమే చీకటి కాదు. దక్షిణాయనం దేవతలకు చీకటి. ఎందుకంటే దేవతలకి ఉత్తరాయణం పగటి వేళ, దక్షిణాయనం చీకటి వేళ. కాబట్టి దేవతలకు కూడా చీకటి వేళ. బహుళపక్షం పితృదేవతలందరికీ కూడా చీకటి. ఇంత చీకటి సమయంలో అర్ధరాత్రి వేళ కృష్ణావతారం ఆవిర్భవించింది. అది నల్లని వాడై వచ్చాడు. నల్లని వాడైనటువంటి పరమాత్మ అంత రాత్రివేళ రావడంలో ఉన్న వైభవం ఏమి అంటే లోకానికి అంతటికీ కూడా జ్ఞానపు వెలుగులు పంచిపెట్టాడు. అందుకే కృష్ణం వందే జగద్గురుం. పోతన గారు భాగవతం చేస్తూ కృష్ణావతారము యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని వర్ణిస్తారు. అందులో జలధరదీహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్యమణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల బాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరీగి వసుదేవుడు ఉత్సహించే అంటారు. ఆయన పరిపూర్ణావతారంగా ఆవిర్భవించినటువంటి సమయంలో శంఖచక్ర గదా పద్మములను హస్తములందు ధరించినటువంటి వాడై పీతాంబరంతో కౌస్తుభమణితో పరిపూర్ణమైనటువంటి నారాయణ స్వరూపంగా జలధరదేహు నల్ల నీరు పట్టిన మబ్బు ఎలా ఉంటుందో అటువంటి కాంతితో కూడినటువంటి వర్ణము ప్రకాశిస్తూ ఉండగా అర్ధరాత్రి వేళ కారాగారము యొక్క గదిలో ఆవిర్భవించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన ప్రాకృతమైనటువంటి మనుష్యుడు ఎలా ఉంటాడో అలా నిజానికి ఆవిర్భవించలేదు. 4 చేతులతో శంఖచక్ర గదా పద్మములతో పీతాంబరంతో కౌస్తుభమణితో వనమాలతో ప్రత్యక్షమయ్యాడు, అథవా శిశువుగా జన్మించాడు. కానీ రామావతారం అయితే అలా రాలేదు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యే సూచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు వాల్మీకి మహర్షి.
రామావతారం ఒక ప్రాకృతమైనటువంటి శిశువు, మనుష్యుడు ఎలా ఉంటాడో అలాగే ఆవిర్భవించాడు. నరుడిగా వస్తే తప్ప అవతార ప్రయోజనము నెరవేరదు కనుక. కానీ కృష్ణావతారం అలా రాలేదు. కృష్ణావతారం పరిపూర్ణావతారం, శంఖచక్ర గదా పద్మాలతో పరిపూర్ణమైనటువంటి నారాయణ స్వరూపంగానే ఆవిర్భవించాడు. ఆవిర్భవించినటువంటి శిశువు తండ్రికి బోధ చేశాడు. వసుదేవుణ్ణి పిలిచి తాను ఎందుకు ఆవిర్భవించాడో కారణం చెప్పాడు. అంటే అతిమానుష చేష్టితమును ఆవిష్కరించాడు. సామాన్యమైనటువంటి శిశువు అయితే అలా మాట్లాడే అవకాశం ఉండదు. తాను ఎందుకు దేవకీ వసుదేవులకు శిశువుగా ఆవిర్భవించవలసి వచ్చిందో, ఈ అవతారంలో కృష్ణ అన్న పేరుతో ఎందుకు పిలవబడుతున్నాడో, వసుదేవుడు చెయ్యవలసినటువంటి కర్తవ్యం ఏమిటో కూడా నిర్దేశించాడు. నన్ను ఇక్కడ నుంచి యమునా నది దాటించి నందవ్రజానికి చేర్చు, అక్కడ నాతో పాటే యోగమాయ ఆవిర్భవించింది, ఆమెని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవకీదేవి యొక్క సరసన చేర్చు అని తండ్రి చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని శిశువు బోధ చేశాడు. అనేక పర్యాయాలు భాగవతాన్ని పరిశీలిస్తే మాయకు వశపడి దేవకీదేవి అంతటిది కూడా తాను కన్న శిశువు మగ శిశువని, ఆ శిశువు క్షేమంగా ఉన్నాడని, తాను ప్రసవించినది ఆడ శిశువుని కాదని మరిచిపోయింది. అంటే అసలు పుట్టుకతోటే అంత మాయని ప్రసరించాడు, అంత అద్భుతమైనటువంటి చేష్టితాన్ని చేశాడు. ఆ యమునా నది దాటి వెడుతున్నప్పుడు ఆ శౌరికి తెరవసగెను ప్రకాశోద్దత తుంగ భంగ కలిత ధరా సాకాశయకు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ అంటారు పోతన గారు భాగవతంలో. ఒకప్పుడు రామచంద్రమూర్తికి సముద్రం ఎలా త్రోవ ఇచ్చిందో అలా యమునా నదిని దాటుతున్నటువంటి వసుదేవుడికి ఆ యమున దారి ఇచ్చి నందవ్రజానికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చేసింది. అలాగే యోగమాయని తీసుకుని మళ్ళీ ఆ మధురానగరానికి వస్తున్నప్పుడు కూడా యమున త్రోవ ఇచ్చి ఆ పిల్లని తీసుకొచ్చి మధురానగరంలో దేవకీదేవి యొక్క సరసన పడుకోబెట్టడానికి అవకాశం కల్పించింది. అంటే అసలు కృష్ణావతారం ప్రారంభంలోనే, కృష్ణావతారం యొక్క ఆవిర్భావంలోనే మిగిలిన అవతారాల కన్నా ఒక భిన్నత్వం కనపడుతుంది. ఆయన సాక్షాత్ దైవత్వాన్ని ప్రకటనం చేశాడు. కానీ కృష్ణావతార కాలంలో ఉన్న చమత్కారం ఏమిటంటే ఆయన 1కి 10 మార్లు ఆయన దైవత్వాన్ని నిరూపణం చేసి ఆవిష్కరించి ప్రకటనం చేసినప్పటికీ కూడా శిశుపాలుడు, జరాసంధుడు ఇటువంటి వాళ్ళ జీవితాలు పరిశీలిస్తే అంత స్పష్టంగా ఆయన దైవము అనడానికి కావలసిన కారణములన్నీ కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా ఆయన దైవము అని వాళ్ళు అంగీకరించలేకపోయారు. అందుకే ధిక్కరించి ఆయననే పొందారు. అది విచిత్రం. భగవంతుని విషయంలో ఆశ్చర్యం ఏమిటంటే ఏ కారణం చేతనైనా ఆయనని మనసు పట్టుకుంటే చాలు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటిమి ఇట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్వత్సు ధాత్రీశ్వర అంటాడు ధర్మరాజు గారు. ఏ భావనతోనైనా సరే భగవంతుణ్ణి పట్టుకున్నవాడు చిట్ట చివరికి భగవంతుణ్ణి చేరిపోతాడు. భయమునన్ కంసుండు, అయ్యబాబోయ్ కృష్ణావతారం వచ్చేస్తుంది, నిన్ను చంపేస్తుంది, నన్ను చంపేస్తుంది అనేటటువంటి భయంతో కంసుడు పట్టుకున్నాడు. వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్, కృష్ణావతారంతో వైరం పెట్టుకుని శత్రుభావనతో శిశుపాలాది రాజులు ప్రవర్తించారు. శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్, వృష్ణివంశం వారు ఆయనతో బంధుత్వాన్ని నిరపి మా బంధువు అని ఆయన పట్ల ఆదరభావంతో స్మరించారు. ప్రేమన్ మీరలు, ధర్మరాజు గారితో నారదుడు చెప్తున్న మాట. ప్రేమతో భక్తితో మీరు పట్టుకున్నారు ధర్మరాజా, భక్తి మేము, నారదాదులు భక్తితో పట్టుకున్నారు. ఏ భావనతో పట్టుకున్నా ఇది చక్రం కంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర. ఏ భావనతో పట్టుకున్నా చిట్ట చివరికి మాత్రం ఆయననే చెందుతారు. పట్టుకోవడంలో అన్ని వేళలా భక్తి కన్నా విరుద్ధమైన భావములు మంచివి కావు. ఎందుకనంటే భగవంతుడి పట్ల వైరభావం పెట్టుకుని బ్రతికిన బ్రతుకు మరణం,
మరణించడం బ్రతుకు అవుతుంది. కంసుడు ఆయన పట్ల శత్రుభావం పెట్టుకుని భయంతో బ్రతికి ఏం సాధించగలిగాడు? ఎప్పుడూ భయంతో గడగడగడ వణికిపోయాడు. చిట్ట చివరికి కృష్ణుడి చేతిలో చచ్చిపోయి బతికేశాడు. కానీ ఆయన పట్ల భక్తితో ఉన్నవాళ్ళు ఎవరుంటారో ఆ బ్రతుకే కాదు, ఆ తరువాత వాళ్ళ జీవితం కూడా లోకానికి ఆదర్శప్రాయమవుతుంది. ఎందుకని అంటే భక్తి అంటే కేవల మౌఢ్యము కాదు, ధర్మాచరణము. అందుకే అది భగవంతుడికి ప్రీతిపాత్రమై సర్వకాలముల యందు రక్షణకి కారణమవుతుంది. అందుకే అతిమానుష చేష్టితములను ఆయన ఆవిష్కరించాడు. అసలు కృష్ణావతారానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆ అవతారంలో ఆయన చేసినంత వ్యూహరచన బహుశः ఏ ఇతర అవతారంలో కనపడదు. శ్రీరామావతారం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక నరుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తించడంలో కొన్ని చోట్ల ఉపేక్ష కనపడుతుంది. అందుకే తాటకని సంహరించాడు, సుబాహుని సంహరించాడు, మారీచుణ్ణి వదిలేశాడు. మారీచుణ్ణి వదిలేసినందుకు, చంపకుండా వదిలిపెట్టినందుకు, మానవాస్త్రం పెట్టి కొట్టినందుకు అదే మారీచుడు తదనంతర కాలంలో సీతాపహరణానికి కారణమయ్యాడు. రాముడి యొక్క దుఃఖమునకు కారణభూతుడయ్యాడు. కానీ ఒక నరుడిగా రాముడు కొంతమందిని చంపి కొంతమందిని విడిచిపెడుతూ ఉండడం మళ్ళీ ఆయనకే ఇబ్బంది తీసుకొచ్చింది మీరు ఒక కోణంలో పరిశీలనం చేసినప్పుడు. కానీ శ్రీకృష్ణావతారం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మీకు ఒక చమత్కారం కనపడుతుంది. అసలు ఆయన ఒక ప్రాకృత శిశువుగా ప్రవర్తించినట్లు కనపడదు. ఏదో రామావతారంలో అయితే వశిష్ఠుడి చేత విశ్వామిత్రుడి చేత అనేకమైనటువంటి అనుగ్రహములను పొందాడు, గురు శుశ్రూష చేశాడు, విద్యాభ్యాసం చేశాడు. సర్వే వేదవిదశూరా సర్వే లోకహితే రతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణై అంటారు వాల్మీకి మహర్షి. వాళ్ళ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు, గురు శుశ్రూష చేశాడు. కానీ కృష్ణావతారం అలా కాదు. అసలు ఆ అవతారము ఆవిర్భావ సమయము నుండి కూడా పరిపూర్ణ అవతారం కాబట్టి పరమాద్భుతమైనటువంటి వ్యూహరచన చేశాడు. అందుకే కళ్ళు సరిగ్గా తెరవనటువంటి పసిపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి కూడా రాక్షస సంహారం ప్రారంభం చేశాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత ధనుర్వేదం నేర్చుకోవడం, గురువు గారి దగ్గరికి వెళ్ళడం, తర్వాత ఏదో ధనస్సు పట్టుకోవడం, అప్పుడు రాక్షస సంహారం మొదలు పెట్టడం, దానికో కారణం ఉండాలనడం, ఇటువంటివేం లేవు. ముందు నుంచి రాక్షస సంహారం చేశాడు. అందుకే భాగవతంలోనే ఒక చోట ఒక మాట అంటారు, కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపి 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటమ్ము కులద్రోసి ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకుని చీరి మృతుని చేసి తల్లి వెన్నల కొరై తను రోల కట్టంగా బలిమి అయి మద్దుల కులద్రోసి పశుల గ్రేపుల కాచుచు బకుని చీరి సబలుడై కరదైత్యుని సంహరించి వెలగతోడుత దైత్యుని వేసిగడపి ఇతడు కేవల మనుజుడే ఎంచి చూడా అంటారు. ఇతను మనుష్యుడా అని ఆయనతో కలిసి ఆ కాలంలో జీవించినటువంటి బాలబాలికలకు అనుమానం వచ్చింది. ఎందుకు అనుమానం వచ్చింది అంటే కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రవి చంపి, అసలు ఇంకా సరిగ్గా కళ్ళు తెరవడం చేత కానటువంటి పిల్లవాడు పూతనా సంహారం చేశాడు. ఏదో అమ్మ తీసుకెళ్లి బోర్లా పడడం వచ్చిందని ఒక బండి కింద ఊయల కట్టి ఆ ఊయలలో పడుకోపెడితే కాలెత్తి తన్ని శకటాసుర భంజనం చేశాడు. ఒకానొక నాడు తృణావర్తుడనేటటువంటి రాక్షసుడు వచ్చి సుడిగాలి రూపంలో ఆ పిల్లవాడిని పట్టుకుని గిరగిరా తిప్పి ఎక్కడో ఆకాశం వరకు తీసుకెళ్ళిపోతే భయపడిపోయిన వాళ్ళ రాక్షసుడి మెడ పట్టుకుని బరువైపోయి రాక్షసుడు తాళలేక కింద పడిపోతే రాక్షసుడితో కలిసి కింద పడిపోయిన వాడు తాను క్షేమంగా ఉన్నాడు, రాళ్ల మధ్యలో పడిపోయినటువంటి రాక్షసుని యొక్క శరీరము భిన్నమైపోయి అలా తృణావర్తుణ్ణి సంహరించాడు. ఒకానొక నాడు తల్లి ఏదో నవనీత చౌర్యం చేస్తున్నాడని ఆగ్రహించి ఆ నడువుకి తాడు కట్టి దాన్ని తీసుకెళ్ళి ఒక రోలుకేసి ముడేసింది. ఆ రోలు లాగితే 2 బలిష్ట
పటిష్టమైనటువంటి మద్ది చెట్ల మధ్యలో ఆ రోలు ఇరుక్కున్న కారణం చేత రెండు మద్ది చెట్లు కింద పడిపోయి నలకూబర మణిగ్రీవులు అనబడేటటువంటి యక్షులకు శాప విమోచనమైంది. అసలు చిన్నతనంలోనే ఏమీ తెలియని వాళ్ళ ఆవుల్ని దూడల్ని కాస్తున్న వాళ్ళ ఉంటూ బకుడనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు. అలాగే ఒకానొక నాడు వత్సాసుర కపిద్ధాసుర సంహారం చేశాడు. ఇంకొక నాడు వేరొక రాక్షసుణ్ణి సంహరించాడు. వేరొక నాడు కార్యమర్దనం చేశాడు. అసలు చిన్నతనం నుంచి కూడా ఎంతమంది రాక్షసుల్లో సంహారం చేశాడు. ఒకప్పుడు భీమసేనుణ్ణి వెంటకు పెట్టుకుని వెళ్ళి జరాసంధుణ్ణి సంహరించాడు. ఆయన ఇలా ఒక్కొక్కళ్ళని సంహరించి ఉండకపోతే వీళ్ళందరూ కలిసి నిజంగా కురుక్షేత్ర సంగ్రామ భూమికి వచ్చి ఉన్నట్లయితే పాండవులు వీళ్ళందరినీ మట్టు పెట్టడం ఎంత కష్టమయ్యేదో, ధర్మ సంస్థాపన ఎంత కష్టమయ్యేదో మనకు అర్థమవుతుంది. కేవలముగా పాండవుల చేత రాక్షస సంహారం చేయించడమో, పాండవుల చేత ధర్మ విరుద్ధమైనటువంటి వారిని మర్దింప చెయ్యడమో కాదు, తానే సుదర్శన చక్రాన్ని, కౌమోదకిని, శార్గమనేటటువంటి ధనస్సుని పట్టుకోకుండా పసిపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి కూడా రాక్షస సంహారం చేశాడు. అంతమంది ధర్మ విరుద్ధ స్వభావము కలిగిన వాళ్ళనందరినీ కూడా మర్దించాడు కాబట్టే, సంహరించాడు కాబట్టే తదనంతర కాలమనందు జరిగినటువంటి కురుక్షేత్ర సంగ్రామ కాలంలో ఇంతమంది పాండవులకు వైరిపక్షంలో మహరించడానికి అవకాశం కలగలేదు. దానివలన పాండవులు తేలికగా జయించగలిగారు. అంటే అసలు చంటి పిల్లవాడిగా, కనురెప్పలు పైకెత్తడం చేత కానటువంటి పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన దైవత్వాన్ని ప్రకటనం చేశాడు. ఎక్కడ దైవత్వాన్ని దాచలేదు. అదే రామచంద్రమూర్తి అయితే ఎక్కడ దైవత్వాన్ని ప్రకటించాడు. ఒకవేళ ఎవరైనా వెళ్ళి రామ నువ్వు దైవం అంటే, కాదు కాదు నేను దాశరథిని, దశరథ మహారాజు గారి కుమారుణ్ణి, నేను నరుణ్ణి అంటాడు. శ్రీకృష్ణ భగవానుడు అలా కాదు. పసితనం నుంచే తన అతిమానుష చేష్టితములను ప్రకటనం చేసినప్పటికీ ఎప్పుడైనా ఆయనని దైవంగా భావన చేస్తే వాళ్లతో ఇంకా తాను ఆడుకోవాలి అనుకుంటే ఉత్తర క్షణం వాళ్ళు మరిచిపోయేటట్టుగా వాళ్ళకి మళ్ళీ మాయ ఆవరించేటట్టు చేశాడు. తనని పెంచి పెద్ద చేసినటువంటి తల్లి యశోదకి ఒకనాడు తన నోట్లో విశ్వరూపం చూపించాడు. చిన్ని కృష్ణుడి నోట్లో విశ్వరూపం చూపించాడు. ఆశ్చర్యపోయిన యశోదకి అంతలోనే మళ్ళీ మాయ కమ్ముకునేటట్లుగా చేశాడు. ఆయన యొక్క లీలలు పరమాద్భుతములు. అందున కృష్ణ భగవానుడి యొక్క బాల్యలీలలు ఏవైతే ఉంటాయో అవి మనస్సుని బాగా హత్తుకుంటాయి. బాలకృష్ణుని రూపము మనసు మీద తొందరగా ముద్రపడుతుంది. బాగా విషయ పరిజ్ఞానము ఉన్నవారు కానివ్వండి, లేనివారు కానివ్వండి, శ్రీకృష్ణుని యొక్క బాల్య లీలలను విన్నంత మాత్రం చేత మనసు ఎంతో సంతోషాన్ని పొంది మనస్సు అనబడేటటువంటి కరిగిన లక్క మీద కృష్ణుని యొక్క ముద్ర పడుతుంది. ఆ బాల్యలీలలో ప్రతిపాదించినటువంటి ఆంతరమైన రహస్యము కూడా అర్థమైందనుకోండి, అది జ్ఞానావిర్భావమునకు కారణమవుతుంది. కానీ భక్తితో బాల్య క్రీడలను, ఆయన బాల్య లీలలను ఒక్కసారి పరిశీలించినప్పటికీ కూడా అవి భక్తి వలన జ్ఞానమునకు కారణమవుతాయి. అందుకే రుక్మిణీదేవంతటిది కూడా ఒకప్పుడు ఒక కోరిక కోరింది, కృష్ణ బాల్యంలో ఉన్నటువంటి నీ మూర్తి పరమాద్భుతమని చెప్తారు. నీ బాల్య క్రీడలను, బాల్య లీలలను అంత గొప్పగా వర్ణిస్తారు. నాకు బాలకృష్ణమూర్తిని చూడాలి అని కోరికగా ఉంది ఏంది. అప్పుడే ఉడిపి దేవాలయం వచ్చింది అంటారు. కేవలం రుక్మిణీదేవి కోసమే బాలకృష్ణ స్వరూపాన్ని ఆయన చెక్కించి ఇచ్చాడు అని ప్రతీతి ఉంది. ఆ మూర్తియే ఇప్పటికీ ఉడిపి క్షేత్రంలో ఉంది అని. కాబట్టి మహానుభావుడు బాలలీలలు చేసినటువంటి చిన్ని కృష్ణుడుగా ఆయన అందరికీ సుపరిచితుడు. అసలు ఆ చిన్ని కృష్ణుడి యొక్క కథలు చెప్పుకోకుండా, చిన్ని కృష్ణుడి యొక్క లీలలను అనుభవించి సంతోషించినటువంటి వాళ్ళు లోకంలో ఎవరు ఉండరు.
అంత ప్రాకృత శిశువుగా, ఏమీ తెలియనివాడిగా అంత అద్భుతమైనటువంటి రీతిలో ప్రవర్తించాడు. కానీ మీరు శ్రీకృష్ణావతారాన్ని పరిశీలిస్తే మీకు కొన్ని అద్భుతములు కనపడతాయి. అవి యథార్థమునకు మహాభారత పరిశీలనలో ప్రతి క్షణం కనపడుతూనే ఉంటాయి. శ్రీకృష్ణావతారంలో ఆయనని మించినటువంటి ఆకర్షణ శక్తి కలిగిన వాడు వేరొకడు కనపడడం. ఆయన పశువులను, పక్షులను, స్త్రీలను, పురుషులను అందరినీ సమ్మోహితుల్ని చేస్తాడు. అంత గొప్ప రూపం. అది ఒక ఎత్తు. ఆయన లాంటి సంగీత విద్వాంసుడు కనపడడం. ఆయన వేణుగానం చేశాడనుకోండి, పశువులు పక్షులు కూడా సమ్మోహితమైపోతాయి. అసలు ఆయన చేసినటువంటి వేణుగానం చేత ఆకర్షితులైనటువంటి వారి వృత్తాంతం గురించి భాగవతంలో చదువుతుంటే, ఆ రాసలీలా వైభవం చదువుతుంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. వేణువు అంటే కృష్ణుడు, కృష్ణుడు అంటే వేణువు. అంత గొప్పగా ఆ వేణువుతో తాదాత్మ్యత చెందాడు. ఎక్కడైనా మురళి కనపడింది అనుకోండి, వెంటనే మనకి ఎవరు జ్ఞాపకానికి వస్తారు అంటే కృష్ణ పరమాత్మ జ్ఞాపకానికి వస్తాడు. సాధారణంగా రామచంద్రమూర్తి ఎప్పుడూ ధనస్సుని విడిచిపెట్టకుండా ఎలా ఉంటాడో, అలాగే కృష్ణ పరమాత్మ అనేటప్పటికీ ఆయన చేతిలో మురళి జ్ఞాపకానికి వస్తుంది. అందుకే కొన్ని చోట్ల పేరు పెట్టుకున్నప్పుడు ఆ మురళితో కలిపే పేరు పెట్టుకుంటారు. మురళీకృష్ణ అని పేరు పెట్టుకుంటూ ఉంటారు కూడా. అంత గొప్ప సంగీత విద్వాంసుడుగా కృష్ణ భగవానుడు వన్నెకెక్కాడు. కేవలము సంగీత విద్వాంసుడే కాదు, ఆయన లాంటి నృత్యం చెయ్యగలిగిన వాడు లోకంలో కనపడడం. ఎందుకంటే సాధారణంగా నాట్యం చెయ్యాలి అంటే ఓ రంగస్థలం ఉండాలి. అందున ఏదో ప్రవచనం చెయ్యాలనుకోండి, ఓ చిన్న వేదిక ఉంటే చాలు, అక్కడ కూర్చుని చెప్పేసేయచ్చు. ఓ అరుగు చాలు, అరుగు మీద కూర్చుని ప్రవచనం చేయొచ్చు. ఓ పాట పాడాలనుకోండి, పక్క వాయిద్యాలతో కలిపి ఓ చిన్న వేదిక చాలు. నృత్యం చెయ్యాలనుకోండి, అలా కుదరదు. ఆ వేదిక అమరికతో ఉండాలి. అది ఎత్తుపల్లాలతో కూడుకున్నది కాకూడదు. దాని మీద ఏమి మొనతేరినటువంటివి ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే రంగస్థలం మీద నర్తిస్తున్నప్పుడు ఏమైనా మొనతేరినటువంటి పదార్థములు ఉంటే అవి పాదములలో గుచ్చుకుంటే ఆ నృత్యం చేసేటటువంటి వారికి చాలా క్లేశము కలుగుతుంది. దాని వలన ఆ నృత్యము వాళ్ళు చేస్తున్నది అంత రసవత్తరంగా చెయ్యలేనటువంటి స్థితి కూడా ఏర్పడవచ్చు. కృష్ణ పరమాత్మ చేసినటువంటి నృత్యం చాలా సౌకర్యములతో కూడుకున్నటువంటి రంగస్థలం కాదు. కాళీయుడనబడేటటువంటి ఒక ఘోరమైనటువంటి సర్పము యొక్క 101 పడగలు. ఆ పడగల మీద ఆ పాము యొక్క తోక పట్టుకొని ఒక్కొక్క పడగ తొక్కుతుంటే ఆ పడగ కిందకెడుతుంటే పైకున్న పడగ మీదకి ఎగురుతూ ఆయన చేసినటువంటి తాండవం, ఆయన చేసినటువంటి నృత్యం లోకప్రఖ్యాతిని పొందింది. వెస దామోదరు పాదఘాతనగతుల్ వివేల చందంబులన్ ప్రసభాటోపము చూపపాపణ భృచ్చటామండలంబ సహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ సునితం బెసగన్ దంస్ట్రలు నుగ్గుగాగ గరళవహ్నిజ్వాలికల్ వెల్వడన్ అంటారు. ఆ కాళీని యొక్క పడగలు బద్దలైపోయి అందులోంచి మణులన్నీ కూడా చెల్లాచెదరైపోతుంటే ఆయన యొక్క నోట్లోంచి విషం అగ్నిస్వరూపంగా కక్కుతుంటే పడగ దిగిపోతున్న పడగ మించి పైకున్న పడగ మీదకి ఎగురుతూ చిరునవ్వుతో బాలకృష్ణుడు అంత అందమైనటువంటి నృత్యం చేశాడు. యమునా వీచి మృదంగ మధ్యములు మ్రోయం తీర గోపౌఘర్ష ధనితంబు గేయముగా జించెత్కాళి తవ్యాళి రంగ తరంగ తలంబునన్ పటుగతిన్ కంజాక్షు నిర్మర్ద నాట్యము హృద్యాద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచందివిన్ అన్నారు. ఆ తీరంలో ఉన్నటువంటి బాలబాలికలందరూ కూడా సంతోషంతో కేకలు వేస్తుంటే అవన్నీ కూడా పాటలుగా మారిపోయాయి. యమునా నదీ తరంగముల యొక్క సవ్వడి ఆయనకి మృదంగ వాద్యమైంది. పాము పడగల మీద తాండవం చేస్తున్నవాడు ముఖం మీద చిరునవ్వు వాడకుండా తాండవం చేశాడు. అందుకే మన్మూర్ధిని కాళీయపణే వికటాటవీషు శ్రీవేంకటాద్రి శిఖరే సరిసశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని ఇప్పటికీ వెంకటేశ్వర సుప్రభాతంలో శరణాగతి చేసినప్పుడు
ఆయన కాళీయుని యొక్క భయంకరమైన పడగల మీద నృత్యం చేసినటువంటి సన్నివేశాన్ని ఆవిష్కరిస్తారు. అలా ఆయన లాంటి గొప్ప నృత్యం చేసిన వాడు కనపడడు. అంతేకాదు, సాధారణంగా ఇంత గొప్పగా వేణుగానం చెయ్యగలిగిన వాడు, ఇంత గొప్పగా నృత్యం చేసేవాడు భిన్నమైనటువంటి రీతిలో ఏదో బలిష్టమైనటువంటి శరీరంతో, కండలు తిరిగినటువంటి శరీరంతో, పరమ భయంకరమైనటువంటి ప్రతాపవంతులు, శౌర్యవంతులు, మల్లులైనటువంటి వారితో కలిసి పోరాడతాడు అని చెప్పడం అంత తేలికైన విషయం కాదు. కానీ చిన్ని కృష్ణుడు చాణూర ముష్టికులనేటటువంటి మల్లులతో గొప్ప మల్లయుద్ధం చేశాడు. కంసుడి యొక్క అంతఃపురం దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదట వాళ్ళు ఎదురొచ్చారు. మేము జగజ్జట్టీలం, ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి మల్లయోధులం, మాతో చిన్ని కృష్ణుడు ఎలా మల్లయుద్ధం చేస్తాడు, మేము ఆయన్ని మల్లయుద్ధం యొక్క మిషలో మట్టు పెట్టేస్తామని ఆయనతో మల్లయుద్ధానికి వచ్చారు. కానీ బలరామకృష్ణులు ఇద్దరూ చాణూర ముష్టికులతో మల్లయుద్ధం చేసి మట్టు పెట్టారు. ఆయన లాంటి మల్లయుద్ధం చేసేవాడు కనపడడు. ఆయనలా సారథ్య ప్రౌఢి కలిగిన వాడు కనపడడం. ఆయనలా సారథ్యం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ రోజులలో ఆయనతో సమానమైనటువంటి సారథ్య ప్రౌఢి కలిగినటువంటి వాడు శల్యుడొక్కడే. కానీ పొగట్టకి లొంగిపోయే బలహీనత కలిగినటువంటి శల్యుడు తాను సారథ్యం చేసిన రథి అయినటువంటి కర్ణుడి యొక్క మరణమునకు కారణమయ్యాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.